Best solution for hair fall, damaged hair and acne on the face. Hello everyone, welcome back to Live Your Life USA Telugu Vlogs. ఈ రోజు వీడియోలో కర్రీ లీవ్స్ తో 2 DIYs చూడబోతున్నారు. అంతకంటే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనకు కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు దీనితో చాలా రకాల రెసిపీస్ ఇంకా డిఐవైస్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీస్ అయితే చాలా పోస్ట్ చేశాను, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను 2 డిఐవైస్ చూపించబోతున్నాను, సైమల్టేనియస్గా చేస్తూ చూపిస్తున్నానండి. ఒకటి వచ్చేసి కరివేపాకు హెయిర్ ఆయిల్, ఇంకా కరివేపాకు హెయిర్ ప్యాక్. ఈ హెయిర్ ఆయిల్ కోసం ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేశానండి. ఇది కాస్కోలో దొరుకుతుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. ఇది ఒక 100 grams తీసుకొని ఒక గుప్పెడు మెంతులు వేసుకొని, ముందుగా చూసారు కదండి కరివేపాకును నేను ఒక 2-3 గుప్పెళ్ళు తీసుకొని కొద్దిగా కచ్చపచ్చగా చేసుకున్నాను. అచ్చగా లీవ్స్ వేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ ఆయిల్లోకి దిగడానికి చాలాసేపు పట్టిద్దండి. అందుకని ఇక్కడ నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అందుకే చూస్తున్నారు కదా, హాఫ్ వచ్చేసి మిక్స్ లాగా, ఇంకా హాఫ్ కొద్దిగా లీవ్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లో చేసిన ఏ డిఐవైస్ అయినా సరే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎక్కువ ఎసెన్స్ అంతా కూడా ఈ ఆయిల్లోకి అయితే దిగుతుంది. అదే హై ఫ్లేమ్లో చేసేసుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, కానీ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవి కూడా ఆయిల్లోకి అబ్జర్వ్ అవ్వదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇలాంటి ఆయిల్స్ చేసుకునేటప్పుడు వెడల్పాటి ప్యాన్స్ తీసుకుంటే చాలా మంచిదండి. ఇవన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ హెయిర్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్. ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ మెంతి పొడి లేకపోతే మెంతులు తీసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 స్పూన్ కోకోనట్ ఆయిల్, ఇంకా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వాష్డ్ కర్రీ లీవ్స్ వేసుకొని, 2 స్పూన్ల పెరుగు, ఇంకా ఒక హాఫ్ స్లైస్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఈ మొత్తం కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక యూజ్ అయితే ఉంటుందండి. పెరుగు ఇంకా కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రా స్మూతనింగ్ ఇస్తుంది హెయిర్కి. లెమన్ అనేది డాండ్రఫ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. కరివేపాకు డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుందండి. అలాగే మెంతులు కూడా హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇది హెయిర్కి అప్లై చేసేసి ఒక 30 minutes ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇంకా హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఖచ్చితంగా ఒక నెల రోజులు కనుక ఈ హెయిర్ ఆయిల్ కంటిన్యూస్గా హెయిర్కి అప్లై చేసి చూస్తే రిజల్ట్స్ అయితే తప్పకుండా చూస్తారు. ఈ కర్రీ లీవ్స్ అన్నీ కూడా క్రిస్ప్గా టర్న్ అయ్యి ఆయిల్ గ్రీన్ కలర్లోకి వచ్చే వరకు ఇది బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఆయిల్ని సపరేట్ చేసి ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి. మనం రిజల్ట్స్ చూడాలంటే ఈ ఆయిల్ తప్పకుండా నెల రోజులు వాడి చూస్తే తెలుస్తుంది. అలాగే హెయిర్ ప్యాక్ కూడా అట్లీస్ట్ వీక్లీ 2 వాడి చూడండి, మీకే రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. ఈ ఆయిల్ హెయిర్ ట్రీట్మెంట్కే కాకుండా యాక్నే ట్రీట్మెంట్కి కూడా బెస్ట్గా పనిచేస్తుందండి. ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసి ఫేస్కి పెట్టుకొని ఒక 15 minutes తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఆయిల్ ఇంతవరకే ఓవర్ నైట్ పెట్టుకొని ఫేస్కి వదిలేసేయచ్చు. ఇదే ఆయిల్లో కొద్దిగా బ్రౌన్ షుగర్ ఆర్ రైస్ ఫ్లోర్ వేసి స్క్రబ్ లాగా కూడా వాడుకోవచ్చు. మరి సింపుల్ అండ్ బెస్ట్ డిఐవైస్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ రిజల్ట్స్ గురించి తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి.